హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే ఫారినర్ రావడం, ఇక రాజుకి మంచి కంపెనీ మంచి పేరు ఉందని చెప్పి, కంపెనీకి మంచి పేరు ఉందని చెప్పి ఫారినర్స్ కూడా ఇక వాళ్ళని సెలెక్ట్ చేస్తారు కంపెనీని. ఇక కంపెనీని సెలెక్ట్ చేసి మంచి థీమ్లో వాళ్ళకి మోడల్ని సెలెక్ట్ చేసి మంచిగా ప్రజెంటేషన్ ఇవ్వమనడంతో రాజు రూప చాలా సంబరపడిపోతూ ఉంటారు. మోడల్స్ని మధ్యలోనే చంపుతామని బెదిరించి గౌతమ్ వెనక్కి తిరిగి పంపించేయడంతో రేణుక ఇక రాజు నువ్వు పెళ్లి కొడుకుగా నటించు, నేను పెళ్లి కూతురిగా ట్రెడిషనల్గా రెడీ అవుతాను, ఇద్దరం కలిసి ప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుంది అనగానే అయితే గౌతమ్ నువ్వు కలిసి చేయండి అని చెప్పి అనగానే చీ అని చెప్పి రేణుక గౌతమ్ ఇద్దరు ఒకరినొకరు చీ కొట్టుకుంటూ ఉంటారు. ఇకపోతే ఫారినర్స్ మాత్రం మీరు ఇలా చేస్తే ఎలా, మా బాస్ వచ్చే టైం అయిపోయింది, ఇప్పుడు మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు, అయినా మీరు లాస్ట్ టైం అవార్డు తీసుకున్నారు కదా, ఆ అవార్డ్ ఫంక్షన్లో మీరు వేసిన గెటప్ అలాగే డ్రెస్ సెన్స్ అన్నీ కూడా చూసి మేము ఈ కంపెనీని సెలెక్ట్ చేసుకున్నాం, అందుకే మీరిద్దరు కూడా సెలెక్ట్ అయినట్టు మీ ఇద్దరు కూడా అవే ట్రెడిషనల్గా రెడీ అయ్యి ఈ వెడ్డింగ్ థీమ్ని మాకు ప్రజెంటేషన్ చేసి ఇవ్వండి అని చెప్పి ఫారినర్స్ అడగడంతో సరే అని చెప్పి రాజు రూప ఇద్దరు కూడా భార్యాభర్తలుగా రెడీ అయ్యి పీటల మీద కూర్చొని ఇద్దరు ఒకరినొకరు పెళ్లి చేసుకొని ఒకరికొకరు ఇద్దరు కూడా తలంబ్రాలు జీలకర్ర బెల్లం పెట్టుకొని రాజు రూప మెడలో తాళి కట్టడం, రేణుక వెంటనే శ్వేతకి అలాగే రాజు అలాగే రూప పెళ్లి గురించి చెప్పాలని గౌతమ్ కూడా ఫోన్ చేస్తాడు శ్వేతకి. ఇకపోతే రేణుక కూడా ప్రతాప్కి ఫోన్ చేసి వెంటనే ఆర్ఆర్ కంపెనీకి రమ్మని చెప్పడం, రాజు రూప ఇద్దరు కూడా మరొకసారి పెళ్లి చేసుకుంటున్నారనే విషయం తెలుసుకున్న ప్రతాప్ అలాగే శ్వేత ఇద్దరు కూడా హడావిడిగా అక్కడికి వచ్చి చూడగానే రాజు రూప పీటల మీద కూర్చొని ఉండడం చూసి ప్రతాప్ అలాగే శ్వేత షాక్ అయిపోతారు. గట్టిగా రూప అని పిలవడంతో రూప అలానే దగ్గరికి వచ్చి నానా అది అని అంటూ ఉంటే, అంటే నువ్వు ఎన్ని రోజులు ఈ కంపెనీలో పనిచేస్తున్నావు అనమాట, నా కళ్ళు కప్పి ఇంతలా పనిచేస్తావా, ఎంత ద్రోహం చేశావు అని చెప్పి గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు ప్రతాప్. మరి నిజంగా రూపారాజు ఇద్దరు కూడా రాజు దగ్గరే రూప కంపెనీలో పనిచేస్తుందన్న విషయం తెలుసుకున్న ప్రతాప్ ఏం చేయబోతున్నాడు, వెడ్డింగ్ థీమ్లో రాజు రూప ఇద్దరిని కూడా చేసిన ప్రతాప్ మరి తప్పుగా అపార్థం చేసుకుంటాడా, నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రాజు రూప ఇద్దరు కూడా ఒకే కారులో వస్తారు. కానీ కంపెనీ ముందు కారు ఆపడంతో రూప ఇక వెనక దిగి నడుచుకుంటూ వస్తుంది. రాజు లోపలికి వెళ్ళిపోతాడు. రూప ఇక నడుచుకుంటూ వస్తూ ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది, నిన్న నా మాంగళ్య బలం గట్టిగా ఉండాలి, రాజు నా బంధం గట్టిగా ఉండాలి అని చెప్పి మామయ్య మాతో పూజలు జరిపించాడు. ఇదంతా చూస్తుంటే రాజు నేను త్వరలోనే ఒకటవుతామనిపిస్తుంది. కానీ ఆ రోజు ఫాదర్స్ డే రోజు కూడా గుడిలో నేను రాజు ఇద్దరం కూడా ఉన్నామన్న విషయం నాన్నకి శ్వేతకి ఎలా తెలిసిందో ఏమో, సరే అలా అయితే వదిలేయాలి. కానీ ఇప్పుడు కూడా మరి నిన్న కూడా అలానే జరిగింది, ఎందుకు ఇలా జరుగుతుంది, ప్రతిసారి మేము గుడిలో ఉన్నప్పుడు లేదా కలిసినప్పుడు ప్రతిసారి నాన్నకి శ్వేతకి ఈ రేణుక వల్లే ఇన్ఫర్మేషన్ అందుతుందనుకుంటా అని చెప్పి అనుకుంటూ ఇక ఆఫీస్కి వచ్చింది. ఆఫీస్కి రాగానే రూప ఇక డైరెక్ట్గా రాజు క్యాబిన్లోకి వెళ్ళి రాజుతో మాట్లాడుతూ ఉంటే అది చూసిన గౌతమ్ అలాగే రేణుక ఇద్దరు కూడా దొంగచాటుగా రాజు రూపల మాటలు విందామని చూస్తూ ఉంటారు. చూసావా, నిన్న ఆ రూప పరువు తీయాలనుకున్నాను, రూపరాజు గుడిలో ఉన్న విషయం చెప్పాను, చివరికి నేనే బలైపోయాను, ఏది ఏమైనా రాజుని రూపని దూరం చేసేయాలి అనగానే దీనిని బట్టి చూస్తుంటే శ్వేత త్వరలోనే ముహూర్తాలు పెట్టించేలా కనిపిస్తుంది, అలా అయితే రాజుని త్వరగా పెళ్లి చేసుకుంటుంది కదా అనగానే ఏమైనా పిచ్చా, రాజుకి శ్వేతకి పెళ్లి జరిగితే మధ్యలో నేనేం చేయాలి, అయినా వాళ్ళిద్దరు పెళ్ళి జరగకూడదు అని చెప్పి రేణుక అంటూ ఉంటుంది. ఇకపోతే లోపల రాజు దగ్గరికి వెళ్ళిన రూప ఈ విధంగా అంటూ ఉంటుంది, అది కాదు రాజు, నాన్న అలాగే శ్వేత ఇద్దరు కూడా ప్రతిసారి మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేలా ఈ రేణుకే చేస్తుంది అనిపిస్తుంది అనగానే అవునమ్మాయి గారు, నాకు కూడా అలానే అనిపిస్తుంది, కానీ మన ఇద్దరం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అంటూ వెంటనే ఈ విధంగా అంటూ ఉంటారు రాజు.
ఈరోజు మన కంపెనీకి ఫారినర్స్ వస్తున్నారు, వాళ్ళకి మంచి ప్రజెంటేషన్ ఇవ్వాలి ట్రెడిషనల్ అని చెప్పేసి అంటూ ఉంటే సరే అని చెప్పి ఈ విధంగా అంటూ మనిద్దరం ఆల్రెడీ ఒకసారి అవార్డు తీసుకున్నాం కదా, దాని పర్పస్ని ఇప్పుడు ఈ అవార్డు ఫంక్షన్ గురించి మళ్ళీ ఇప్పుడు కూడా మనల్ని సెలెక్ట్ చేశారు. ఆ కంపెనీ వల్ల మనం సక్సెస్ కూడా మన ఎదుగుదలకి కారణం అవుతుంది అన్నట్టు మన బంధాన్ని నిలుపుకోవడానికి కూడా ఇదే కారణం అవుతుంది రూప అనగానే రాజు, మనం ఎలాగైనా సక్సెస్ అవుతాం, మన ప్రేమని గెలిపించుకుంటాం, మన బంధాన్ని నిలబెట్టుకుంటాం అనగానే సరే అమ్మాయి గారు థ్యాంక్స్ అని చెప్పగానే రూప వెళ్ళిపోతుంది. ఇకపోతే అప్పుడే ఫారినర్ రావడం, ఇక వెంటనే తనని రిసీవ్ చేసుకోవడం, గౌతమ్ అలాగే రేణుక కూడా లోపలికి వచ్చేస్తారు. వెంటనే ఇక రాజుతో మాట్లాడుతూ ఉంటే అన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇక ఆ రోజు కంపెనీకి అవార్డు రావడం, మీ కంపెనీని సెలెక్ట్ చేశాను అనడం ఇదంతా కూడా చెప్తూ ఉంటారు. మీరు మంచి మోడల్ని సెలెక్ట్ చేసి మొత్తం కూడా ప్రజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి, మరి కాసేపట్లో మా బాస్ వస్తారు అని చెప్పగానే సరే అని చెప్పేసి అంటూ ఉంటే ఇక ఫారినర్ వెళ్ళిపోయిన తర్వాత ఇక గౌతమ్తో రాజు ఈ విధంగా అంటూ ఉంటాడు, మీరు కెమెరామెన్ని వీళ్ళందరినీ కూడా వీడియోగ్రాఫర్ని సిద్ధం చేయండి, రేణుక నువ్వు మంచి మోడల్ని సెలెక్ట్ చేసి వచ్చేలా చెయ్యి త్వరగా, రూపా నువ్వు ఆ డ్రెస్ అలాగే మొత్తం కాస్ట్యూమ్స్ గురించి చూసుకో అని చెప్పగానే సరే అని చెప్పేసి అందరు కూడా వెళ్ళిపోతారు. ఇక రూపా కాస్ట్యూమ్స్ డిజైన్స్ గురించి చూసుకుంటూ ఉంటుంది. ఇక మోడల్స్ ఎలాగైనా రాకుండా ఆపాలని చెప్పి రేణుక గౌతమ్ ప్లాన్ చేస్తారు. ఎందుకు అంటే రాజు రూప పేర్లు ఇక్కడే కాకుండా ప్రపంచంలో ఫారినర్ అలాగే మొత్తం కూడా ఫారిన్లో కూడా మారుమోగడం ఇష్టం లేక మోడల్స్ని రాకుండా ఆపితే ఈ కంపెనీకి వచ్చే అవార్డ్స్ కూడా రాకుండా చేయొచ్చని, రాజు రూపల పేరు పైకి రాకుండా చేయాలని అనుకుంటూ ఉంటారు గౌతమ్ అలాగే రేణుక. అనుకున్నట్లుగానే గౌతమ్ ఇక మారువేషంలో వెళ్ళి ఈ ఫారిన్ మోడల్స్తో ఈ విధంగా అంటూ ఉంటాడు, మీరు వచ్చిన దారిన వెళ్ళకపోతే మీ ప్రాణాలు పోతాయి అనగానే ఎవరు మీరు అని చెప్పి అంటూ ఉంటే నేను ఎవరైతే మీకెందుకు, ముందు మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి అని చెప్పగానే సరే అని చెప్పేసి వాళ్ళు రేణుకకి ఫోన్ చేసి మేము రావట్లేదు, మా కార్కి యాక్సిడెంట్ అయింది అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వెంటనే ఇక షాక్ అయిపోగానే రూప ఇలా అంటూ ఉంటుంది, ఫారినర్స్ వచ్చి ఎక్కడ అన్నీ సిద్ధం చేశారా అనగానే రాజు రూప ఈ విధంగా అంటూ ఉంటారు, లేదు సార్ అన్ని ఏర్పాట్లు చేశాక ఇక మోడల్స్కి యాక్సిడెంట్ అయిందంట కారుకి, వాళ్ళు రాలేమని చెప్పారు సార్ అందుకని అని అంటూ ఉంటే మీరు ఇంత కూల్గా చెప్తే ఎలా, మా సార్ కూడా వచ్చేసే టైం అయింది, ఇప్పుడు ఏం చేస్తారు అని అంటూ ఉంటే వెంటనే రేణుక ఇలా అంటూ ఉంటుంది, సరే రాజు నా దగ్గర ఒక ఐడియా ఉంది అనగానే వెంటనే ఏంటది అని చెప్పి అంటూ ఉంటే ఈ విధంగా అంటూ ఉంటుంది, అయితే ట్రెడిషనల్ పద్ధతిలో మనిద్దరం రెడీ అయి చేద్దాం అనగానే వెంటనే రాజుకి కోపం వచ్చి సరే అలా అయితే ఓకే, కానీ నువ్వు అలాగే గౌతమ్ చేయండి అనగానే ఒకరినొకరు చీకొట్టుకుంటూ ఉంటారు. ఫారినర్ మాత్రం రాజు రూప ఇద్దరిని కూడా ట్రెడిషనల్ బట్టల్లో రెడీ అయ్యి ఇక థీమ్ అంతా కూడా ప్రజెంటేషన్ చేయమనగానే రాజు రూప పెళ్లి బట్టలు ధరించి వచ్చి ఇక థీమ్లో రెడీ అయ్యి మొత్తం కూడా చేస్తూ ఉంటారు. మరి నిజంగా రాజు రూపలు ఇద్దరు భార్యాభర్తలుగా మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారని ప్రతాప్కి శ్వేతకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన రేణుక గౌతమ్. అక్కడికి వచ్చిన ప్రతాప్ ఏం చేయబోతున్నాడు?